నేను ఏ వంట చేసినా ఎప్పుడు ఒకే రకంగా కాకుండా ఒక్కొక్కసారి ఒక్కో రకంగా చేస్తూ ఉంటానండి. ఈరోజైతే స్టఫ్డ్ కాకరకాయ కర్రీ అనమాట, కొంచెం డిఫరెంట్గా చేస్తున్నాను. ఇది ఈ టైప్లో చేస్తే కనుక పిల్లలు పెద్దలు అందరూ కూడా చాలా ఇష్టంగా తింటారు. అసలు ఎప్పుడు కాకరకాయ తినని వాళ్ళు కూడా ఇష్టంగా లాగించేస్తారనమాట, అంత బాగుంటుంది. దీనికోసం నేను ఇక్కడ కాకరకాయలని పైన బుడుపుల్లాగా ఉంటాయి కదా, అవన్నీ తీసేసి పైన తొడిమ వేపు అలాగే కింద భాగం కూడా చిన్నగా కట్ చేసేసుకుని మధ్యలో ఘాటు పెట్టేసుకుని గింజలు ముదురుగా ఉంటే కనుక తీసేయండి, లేత ఉంటే ఉంచేసుకోండి, అదంతా మీ ఇష్టం, గింజలు ఉంచటమా తీసేయటమా. ఇలా అన్ని రెడీ పెట్టేసుకున్న తర్వాత స్టవ్ మీద మందపాటి ప్యాన్ పెట్టుకుని ఆయిల్ వేసుకుని ఇవన్నీ ఒక్కొక్కటిగా ఇలా పేర్చేసుకున్న తర్వాత ముందు ఒకసారి ఈ ముక్కలన్నిటికీ ఈ నూనె పట్టేలాగా మొత్తం కలిపేసుకున్న తర్వాత పైన నీళ్ల పళ్ళెం పెట్టాలన్నమాట. కొంచెం సేపు నీళ్ల పళ్ళెం పెట్టిన తర్వాత మనం ఫ్రై చేస్తే గనక అవి చక్కగా ఉడికి వేగి చాలా బాగుంటుంది అనమాట. ఈ కాకరకాయలు వేయించుకోవడానికి ఒక ప్రాసెస్ ఉంటుందండి, అప్పుడు చాలా ఈజీగా అయిపోతుంది, నూనె ఎక్కువ కూడా పట్టదనమాట. ఫస్ట్ నీళ్ల పళ్ళెం పెట్టేసి ఒక 10 మినిట్స్ నీళ్లు పారబోసేసిన తర్వాత మూత పెట్టి ఒక 5 మినిట్స్ మళ్ళీ మూత లేకుండా కూడా కొంచెం సేపు అలా ఫ్రై చేసేసుకుంటే మనం డీప్ ఆయిల్లో ఫ్రై చేసినంత చక్కగా వేగుతాయండి. ఇది తెలియక చాలా మంది ఆయిల్ ఎక్కువ వేసేస్తూ ఉంటారు. ఎక్కువ ఆయిల్ పోసేసి ఫ్రైలు చేసుకుని తినే రోజులు కాదు కదండి. ఆయిల్ ఎక్కువ పోసేస్తే పిల్లలు కూడా తినడానికి ఇష్టపడరు. ఆ మిగిలిన నూనెలోనే కొంచెం జీలకర్ర, కచ్చా పచ్చాగా దంచిన వెల్లుల్లి, మీకు ఇష్టం ఉంటే వెల్లుల్లి వేసుకోవచ్చు, లేదా ఓకే, కరివేపాకు కూడా వేసేసుకుని ఈ జీలకర్రను కరివేపాకు వెల్లుల్లి వేగిన తర్వాత సన్నగా కట్ చేసుకున్న 2 పెద్ద పెద్ద ఉల్లిపాయలు తరుగు వేసుకుని కొంచెం సాల్ట్ అలాగే కొంచెం పసుపు వేసేసుకుని ఇవన్నీ లో ఫ్లేమ్లో చక్కగా మగ్గించుకోవాలండి. మూత పెట్టకుండానే ఫ్రై చేసేసుకోవాలి. మనం ఉప్పు వేసేసాం కాబట్టి చక్కగా తొందరగానే ఒక 5 మినిట్స్లోనే ట్రాన్స్పరెంట్గా అయిపోతాయి. ఇంకా ఇప్పుడు దీనిలో కొంచెం కారం కూడా వేసుకోవాలి. కారం వేసేసి ఇదంతా బాగా ఫ్రై అయిపోయింది అనుకున్నప్పుడు ఒక 2 పెద్ద టేబుల్ స్పూన్స్తో కొబ్బరి పొడి వేసుకోవాలి. అంటే పుట్నాలు, ఎండు కొబ్బరి, జీలకర్ర, వెల్లుల్లి, ఉప్పు, కారం వేసి రీసెంట్గా మన వీడియోస్లో చూపించానండి, ఫ్రైస్లో వాడుతూ ఉంటానని. ఆ పొడి ఇలా వేసుకోవాలన్నమాట. మీకు ఈ కొబ్బరి పొడి రెడీగా లేకపోతే శనగపిండి, ఉప్పు, కారం, జీలకర్ర కొంచెం సేపు ఆయిల్లో ఫ్రై చేసేసి, లేదా మన పల్లీల పొడి ఉంటుంది కదా, అది కూడా పెట్టుకొని చేసుకోవచ్చు. ఇలా వీటిలలో ఫిల్ చేసేసి ఇంకా సర్వ్ చేసేసుకోవచ్చు. చాలా సింపుల్ ప్రాసెస్ కదండి, తినడానికి కూడా చాలా చాలా బాగుంటుంది, అందరికీ నచ్చుతుంది అన్నమాట. తప్పకుండా ట్రై చేయండి, ఈ రోజే ట్రై చేయండి, చిన్నపిల్లలు కూడా ఇష్టంగా తింటారండి. ఫైనల్ గా దీని మీద కొత్తిమీరతో గార్నిష్ చేస్తే ఇంకా లుక్ బాగుంటుంది, మనం తినేటప్పుడు టేస్ట్ కూడా చాలా బాగుంటుంది అనమాట. కావాలంటే ఉల్లిపాయలు ఫ్రై చేసేటప్పుడు కూడా కొత్తిమీర వేసేసుకోవచ్చు. చూసారు కదండి, ఎంతో సింపుల్, ఈజీ, టేస్టీ స్టఫ్డ్ కాకరకాయ ఫ్రై. మీరు కూడా ఒక్కసారి ట్రై చేసి తిని చూసాకే కమెంట్ చేయండి. ఇలాంటి సింపుల్, ఈజీ, టేస్టీ రెసిపీస్ కోసం మన ఛానల్ ఫాలో అవుతుండండి. మన ఛానల్ని ఒక్కసారి విజిట్ చేసి వీడియోలన్నీ మీకు తీరిగ్గా ఉన్నప్పుడు చూసి మీకు నచ్చితేనే మన ఛానల్ ఫాలో అవుతుండండి. సబ్స్క్రైబ్ చేసుకోండి. Thank you for watching.